ఇది అయిపోయినా కొద్ది ఇది అయిపోయినా తీసుకో బాబు 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 ఆగండి ఆగండి. అరే అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు, మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ధర్మారావు గారు, శ్రీధర్ గారు, స్థానిక కార్పొరేటర్ సువర్ణ గారు, ఉమా దామోదర్ యాదవ్ గారు, అదేవిధంగా కల్చర్ మినిస్ట్రీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జాన్వీ శర్మ గారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, గంటా రవికుమార్ గారు, రావు పద్మ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రదీప్ రావు గారు, ఇంకా కృష్ణప్రసాద్ గారు, ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఎక్స్ డీజీపీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక కార్యకర్తలు, వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనము కాకతీయుల కోటలో ఉన్నాం. కాకతీయుల యొక్క సుపరిపాలనకు, కాకతీయుల వైభవానికి ప్రతీక అయినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ కోట, మరి దీన్ని మరింతగా పరిరక్షించే దిశలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్స్కవేషన్ కూడా కొంత చేసేటువంటి ప్రయత్నం మళ్ళీ ప్రారంభిస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క కాకతీయుల యొక్క కోటకు ప్రతీకలుగా నిలిచినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి జాతి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ వీటన్నిటిని కూడా ఫసాడ్ ఎలిమినేషన్ పేరుతో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని వరంగల్ నగర ప్రజలకే కాకుండా, చుట్టుపక్కల ప్రజలకే కాకుండా, మరి దేశం నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి ఈ వరంగల్ పోర్టు చూడడానికి వస్తారు. కాబట్టి వాళ్ళందరూ వచ్చినప్పుడు దీనికి అందంగా ఉండాలనే దృక్పథంతో ఈ ఫసాడ్ ఎలిమినేషన్ చేస్తా ఉన్నాము. మీకు తెలుసు, మన యొక్క భారతదేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక సువర్ణటువంటి అధ్యాయము. దానికి మరి ఓరుగల్లు పేరు వినగానే మనకు ఈ యొక్క ఓరుగల్లు కాకతీయుల ద్వారము మనకు స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అటువంటి ఈ యొక్క వరంగల్ పట్టణాన్ని మరింతగా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకతీయులు ఆ రోజు భక్తి కోసం, శక్తి కోసం మరి ఆ రోజు అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. భక్తి, శక్తి, ముక్తి, భక్తి, ఇది ప్రధానంగా వారు 4 అంశాల మీద కాకతీయుల పాలన కొనసాగిన విషయం మనకు తెలుసు. భక్తి అంటే వ్యవసాయము, ఆహార ఉత్పత్తి, దానికోసము చెరువులు ప్రధానంగా తవ్వించినటువంటి చరిత్ర దేశంలో ఇక్కడ ఉన్నంత చెరువులు ఎక్కడ కూడా ఉండవు. ఆ రకంగా వాళ్ళు అద్భుతమైనటువంటి చెరువులు తవ్వించారు. ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వరంగల్లో మనకు ఆ చెరువులు దర్శనమిస్తాయి. అదేవిధంగా భక్తి, భక్తి 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 అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ప్రజలను చైతన్యం చేసే విధంగా, ఐక్యం చేసే విధంగా కాకతీయులు ప్రయత్నం చేశారు. అందులో అనేకమైనటువంటి దేవాలయాలు ఇంతకుముందు మరి పెద్దలు చెప్పడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి శ్రీమతి కొండా సురేఖ గారే ఎండోమెంట్ మినిస్టర్ అయ్యారు. కాబట్టి ఆ దేవాలయాలు కూడా
మన వరంగల్లో చాలా ఉన్నాయి. అదేవిధంగా శక్తి అన్ని రకాలుగా వాళ్ళు ప్రజలను అనేక రకాలుగా ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడం కోసము వాళ్ళు అనేక రకాలుగా శక్తి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. పేరు నృత్యాన్ని కూడా అందులో భాగంగానే తీసుకురావడం జరిగింది. ఈరోజు మనకందరూ తెలుసు 300 సంవత్సరాలకు పైగా కాకతీయులు అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు. నేను ఆ విషయం మీద ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మరి సుమారు 363 లైట్లు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. 363 లైట్స్ తోటి ఇక్కడ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ యొక్క తోరణాలు ఏవైతున్నాయో అక్కడ 5 ప్రొజెక్టర్స్ కూడా ఏర్పాటు చేశాము. దీన్ని 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాశ్వత ప్రాతిపాదికన ఈ యొక్క ప్రసాద ఎలిమినేషన్ ఇక ప్రజలకు అందుబాటులో ఉండాలనే దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తప్పకుండా రానున్న రోజుల్లో ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా చేయాలి. ఈ యొక్క కాకతీయుల యొక్క పోరాటము, కాకతీయులు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన, వాళ్ళు చేపట్టినటువంటి సంక్షేమము, వాళ్ళ పరాక్రమము, వాళ్ళ శక్తి ఇదంతా కూడా అద్భుతంగా ఉండే విధంగా ఒక లైట్ అండ్ సౌండ్ షో చేయాలనేది నేను ఆశిస్తున్నాను. అందుకే నేను जानवी शर्मा जी से मैं अनुरोध करता हूं, ये काकतीय का पोर्ट का हेडक्वार्टर है. इसमें काकतीय किंग्स ने जो संघर्ष किया है, जो पराक्रम बताया है, जो वेलफेयर उनका राज्य में जो वेलफेयर एक्टिविटी किया है, इस पूरा एक हिस्ट्री के साथ इसमें एक लाइट एंड साउंड शो जरूरी है. क्योंकि तेलंगाना में इतना बड़ा किंग्स किधर भी नहीं थे, इसलिए तेलंगाना के लिए नहीं, इधर से विजयनगरम तक भी और हैदराबाद जो गोलकोंडा है इनका भी राज गोलकोंडा में भी किया है. इसलिए इसका स्टोरी के साथ एक अच्छे एक लाइट एंड साउंड शो होना चाहिए. इसलिए आप इसके लिए भी ध्यान देना चाहिए, इसका भी प्लान करना चाहिए. उसके साथ साथ अभी मेरे से पहले जो नाकंటే ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పటికే మన ఇక జిల్లాల్లో నేను మంత్రి అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను మంత్రి కాగానే ఈ యొక్క రామప్పకి సంబంధించినటువంటి యునెస్కో జరిగినటువంటి ఓటింగ్ లో మనం ఓడిపోయాము ఫస్ట్ రౌండ్ లో. నేను మంత్రి కాగానే వెంటనే ప్రధానమంత్రి గారి దృష్టికి నాకు బండ రమేష్ గారు కూడా చెప్పారు. మరి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి నేరుగా ఎక్కడెక్కడైతే మనకు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారో వాళ్ళందరితోటి ప్రధానమంత్రి ఆఫీసు మాట్లాడి మళ్ళీ ఎవరైతే రామప్ప దేవాలయానికి సంబంధించి రుద్రేశ్వర దేవాలయం అవుతున్నదో దానికి వ్యతిరేకించినటువంటి దేశాలతోటే మళ్ళీ మనకు అనుకూలంగా మళ్ళీ అప్పీల్ రీఅప్పీల్ కోర్టులో ఓడిపోతే ఎట్లయితే రీఅప్పీల్ చేసుకుంటామో హైకోర్టుకు అప్పర్ కోర్టుకు ఆ రకంగా మన అప్పర్ కోర్టుకు అప్పీల్ చేసుకుని జరిగినటువంటి సెకండ్ టైం పోలింగ్ లో మనము మెజార్టీ వచ్చి యునెస్కో గుర్తింపు రావడంలో ప్రయత్నం చేసిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. ప్రత్యేకంగా నేను ప్రధానమంత్రి ఆఫీసు దీనికి మరి ధన్యవాదాలు తెలియాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నది. వారు చేసిన కృషి కారణంగానే ఈరోజు మనకు రామప్ప దేవాలయము యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. దానికి ఈరోజు మేము భారత ప్రభుత్వం తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కు మరి 60 కోట్ల రూపాయలు 62 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ కు. దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ 62 కోట్లతో ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల కోసము అద్భుతంగా మరి డిపిఆర్ చేసి ఈ రోజు అక్కడ పనులు ప్రారంభమవుతున్నాయి. రేపు స్వయంగా రేపు నేను చూడడానికి కూడా ఆ పనులు పర్యవేక్షణ చూడడానికి కూడా వెళ్తా ఉన్నాను. అది కాకుండా మా యొక్క దేవాలయ పరిధిలో ఉన్నటువంటి రామప్ప దేవాలయ పరిధిలో ఉన్నటువంటి మరి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో మరొక 6 కోట్ల రూపాయలతోటి అక్కడ దేవాలయాన్ని కూడా ఎక్కడైతే దెబ్బతిన్నదో దాన్ని కూడా మళ్ళీ రిపేరింగ్ చేయడం ఇతరత కూడా కార్యక్రమాలు కూడా ఆ యొక్క రామప్ప దేవాలయాన్ని కూడా చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మీకందరూ తెలుసు ఈ యొక్క టూరిజం మినిస్టర్ ద్వారా స్వదేశీ దర్శన్ కింద ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దామరవాయి, నెల్లూరు, బొగత జలపాతం వీటన్నిటిని కూడా గిరిజన సర్క్యూట్ పేరుతో
100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతో వాటి అక్కడ మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. అక్కడ రూమ్స్ కట్టడం కానీ, అక్కడ జలపాతంలో బోర్డ్స్ కు సంబంధించినటువంటి బోర్డ్స్ పెట్టడం కానీ, కాటేజీల నిర్మాణం కానీ, క్యాంటీన్ల నిర్మాణం కానీ, అక్కడ అనేక రకాల డెవలప్మెంట్ కోసము 80 కోట్ల రూపాయలు ఈ యొక్క నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాంతాల్లో ట్రైబల్ సర్క్యూట్ కింద మరి డెవలప్మెంట్ చేశాము. అది ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాము. డబ్బులు మరి నిర్వహిస్తున్నారు వాళ్ళు కాబట్టి అద్భుతంగా దాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను. నేను ఈ జిల్లా మట్టుకు ఎత్తా, మిగతా విషయాలు నేను ఇక్కడ చెప్పడం లేదు. అదే కాకుండా మరి పాండవుల గుట్టను కూడా నేను స్వయంగా వెళ్లి చూశాను. పాండవుల గుట్టకు సంబంధించి మా ఆర్కియాలజీ సర్వే మా ఏఎస్ఐ వాళ్ళు కూడా వెళ్లి చూసి దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం అంగీకరించాము. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే ఆ పాండవుల గుట్ట కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఏదైతే గోల్కొండ పోర్టు కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇది కావచ్చు, మరి అనేక రకాలుగా మరి రానున్న రోజుల్లో ఇప్పటికే చార్మినార్ కూడా ఫసాడ్ లైటింగ్ కింద డెవలప్మెంట్ చేశాము. గోల్కొండ ఫసాడ్ లైటింగ్ కింద డెవలప్మెంట్ చేశాము. గోల్కొండలో లైట్ అండ్ సౌండ్ షో, అద్భుతమైనటువంటి గోల్కొండ చరిత్ర అంతా కూడా గోల్కొండ కట్ట నుంచి మొదలు పెడితే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు దండయాత్ర చేశారు, ఏ రకంగా గోల్కొండ చరిత్ర ఉంది, దానికి సంబంధించినటువంటి భక్తరామదాస్ చరిత్ర ఉంది, తానేశ్వర చరిత్ర ఉంది, అన్ని కూడా పొందుపరిచే విధంగా అద్భుతంగా లైట్ అండ్ సౌండ్ షో చేశాము. అది చాలా మంచిగా ఈరోజు పర్యాటకులను ఆకర్షిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే మరి భారత ప్రభుత్వం తరఫున భద్రాచలం దేవాలయాన్ని, అదేవిధంగా జోగులాంబ దేవాలయాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఒక దిక్కు మరి ఆ యొక్క టూరిజం మినిస్ట్రీ తరఫున జోగులాంబ దేవాలయానికి 40 కోట్ల రూపాయలు, అదేవిధంగా భద్రాచలం దేవాలయాన్ని కూడా డబ్బులు ఇచ్చాము. స్వయంగా ప్రధానమంత్రి మన రాష్ట్రపతి గారిని పిలిచి ఆ దేవాలయాన్ని దర్శనం చేయించి ఈ యొక్క యాక్టివిటీకి మంజూరు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ పనులు ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా వీటన్నిటి కూడా మనము ప్రజలకు డెడికేట్ చేయొచ్చు. అదే కాకుండా మన యొక్క 1000 స్తంభాల గుడి రేపు ఉదయమే చాలా సంవత్సరాల నుంచి కూడా మంటపము అనేక కారణాలతోటి మరి అది కనుమరుగైన విషయం మనకు తెలుసు. దాన్ని ఈరోజు చాలా అద్భుతంగా మళ్ళీ భూమి నుంచి మొత్తము ఆ పాడైపోయినటువంటి మంటపాన్ని పూర్తిగా తీసి మళ్ళీ ఫౌండేషన్ నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈరోజు దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి మరి డే నైట్ కూడా పనిచేయించి లాస్ట్ నేను 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు ఈ యొక్క మినిస్టర్గా వచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తూ దానికి కావలసినటువంటి టెండర్స్, ఎందుకంటే చిన్న చిన్న స్మాల్ టెండర్స్ చేయాలి, ఎందుకంటే కళాకారులు పెద్ద టెండర్ శిల్పులు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ వారం రోజులు పనిచేసి మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళని పిలిపియడము, వాళ్ళు మాట్లాడము, మా ఆఫీసర్ తోటి మాట్లాడము, రెగ్యులర్ గా మానిటరింగ్ చేసి ఆ యొక్క మరి ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలతో ఆ యొక్క మంటపాన్ని పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజే అక్కడ హోమాలు చేశారు మా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కలిసి. రేపు మరి శివపార్వతి కళ్యాణంతో ఆ యొక్క మంటపం పూర్తిగా శివరాత్రి రోజు మంచి రోజు కాబట్టి అది కూడా ఈ రోజు కలిసొస్తారని పెట్టుకున్నాం. రేపు దాన్ని పూర్తిగా ఆ శివపార్వతి కళ్యాణంతో పూర్తిగా అది దేవాలయానికి భక్తులకు డెడికేట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా రేపు మరొక కార్యక్రమం కూడా ఉంది. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రకటించారో ఆ యొక్క సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయము సుమారు 900 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. దానికి సంబంధించి ఇంకా కొంత ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చేయగానే దానికి సంబంధించి టెండర్ డిపిఆర్ చేసుకుని టెండర్ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. అంతవరకు ఆగకుండా తాత్కాలికమైనటువంటి భవనంలో అక్కడే ములుగులోనే ఈ విద్యా సంవత్సరం నుంచే మరి ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించాలని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆదేశించాడు. రేపు టెంపరరీ క్యాంపస్ కి సంబంధించి ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాం. తాత్కాలికమైన భవనంలో రేపు ఈ యొక్క టెంపరరీ క్యాంపస్ భవనంలో ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం. దాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే
ప్రారంభించాలనే దృక్పథంతో అడ్మిషన్స్ తీసుకుంటాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది, భవనం ఇచ్చింది. కాబట్టి అక్కడ రేపు క్యాంపస్ ప్రారంభించడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి నేను స్వయంగా వెళ్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తప్పకుండా వరంగల్ ఇప్పటికీ మీకు తెలుసు, అమృత్ పథకం కానీ, అదేవిధంగా హెరిటేజ్ సిటీ కింద కానీ, లేకపోతే స్మార్ట్ సిటీ కింద కానీ అనేక నిధులు ఈ వరంగల్కి ఇవ్వడం జరిగింది. సుమారు వరంగల్ 50% రింగ్ రోడ్ కూడా పూర్తయింది. 550 కోట్ల రూపాయలతోటి వరంగల్ రింగ్ రోడ్ వచ్చే విధంగా కూడా నిర్మాణం చేయడం జరిగింది. మిగతా 50% కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అది పూర్తి చేస్తే వరంగల్ టోటల్ గా రింగ్ రోడ్ కూడా పూర్తవుతుంది. అదేవిధంగా మనకు తెలుసు, హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ టు వరంగల్ ఫస్ట్ సిమెంట్ నేషనల్ హైవే, తెలంగాణలో ది ఫస్ట్ సిమెంట్ నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ చేస్తా ఉన్నాం. ఇంకా అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పూర్తి చేసినట్టయితే ఈ రింగ్ రోడ్ కూడా 1900 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క నేషనల్ హైవే హైదరాబాద్ టు వరంగల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా ఈ వరంగల్ విషయంలో, ఎందుకంటే హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము మన యొక్క ఓరుగల్లు వరంగల్ నగరం. దీన్ని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికీ నేను చెప్పాను, మరి రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ టు వరంగల్ సిమెంట్ రోడ్ జాతీయ రహదారి కానీ, అమృత్ పథకం కింద కానీ, హెరిటేజ్ సిటీ కింద కానీ, స్మార్ట్ సిటీ కింద కానీ దీన్ని డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో నేను మరి కేంద్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ప్రజానీకాన్ని మనవి చేస్తాను. తప్పకుండా ఈ యొక్క డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క వరంగల్ నగరాన్ని కానీ